బయటికి ఇల్లు ఎదిరింది, లోపల ఫిగర్ అదరాలి. పదండి పదండి. రేయ్, అయ్యా. కార్ రివర్స్ చేసి పెట్టు. ఒక గంట అయినా పడుతుంది కదా బాబు గారు. ఎందుకురా మన వాడి గురించి తెలుసుకోవడానికి 5 నిమిషాలు చాలు. ఊరుకోండి బావా పద పద. రాహుల్ గారు, వీడు మా బావగారు వెంకటేశ్వరరావు. నేను చదువు అప్పక వ్యవసాయం చేసుకుంటున్నాను. వీడు బాగా చదివి అమెరికా వెళ్ళి డబ్బు చేశాడు. హాయ్, నైస్ మీటింగ్ యూ. నమస్కారం అండి. నమస్కారం. బాబు ఏం చదివారండి? వాడిని అడగండి. ఇది అలా ఎగరేసి నోట్లేసుకుంటా పందు. రెండు వేసుకుంటాను. రెండా? బాబు తమరేం చదివారు? 7 నిమిషాలు చదివా 10th. ఎంత పందు? 50. ఏం చేస్తుంటారు? చూస్తే కనపడతా పందలు కడుతుంటాను. 50 పందురా. రెడీ. ఇందా. అంటే నా ఉద్దేశం మీరు ఇవన్నీ కాక వేరే ఏమైనా చేస్తుంటారా? 2 పూటలు భోజనం అండి, వీలైతే 3వ పూట కూడా. రోజుకి 4 సార్లు ఊరంతా తిరుగుడు, అది తప్పనిసరి. పనికొచ్చే విషయాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఇక పొలం గెలవంటారా, అది మా నాన్న చూసుకుంటాడు. ఇంకేమైనా కావాలా? ఇంకేమన్నా మీరు అన్నా, వాడు చెప్పేది మీరు విన్నా కొంచెం అటు ఇటు అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఒరేయ్, దానికి పెళ్లి చేస్తున్నావా, దాని గొంతుకొస్తున్నావా? బాధపడరా? అంత బేవస్ గాడికిచ్చి పెళ్లి చేస్తే దాని బ్రతికేమవ్వాలనుకున్నావు? కొంచెం ఆలోచించు. మంచి మంచి సంబంధాలున్నాయి, తొందరపడకు. చాలా కష్టకాలంలో తనకు తానుగా వచ్చి సాయం చేశారు రా శ్రీరాములు గారు. అలాగని రుణం తీర్చుకుంటున్నాను అనుకోకు. నేను ఖచ్చితంగా నా కూతుర్ని మంచి ఇంట్లోకే పంపిస్తున్నాను. అది సుఖపడుతుందిరా, నాకు తెలుసు. ఇక ఈ విషయంలో మన ఇద్దరి మధ్య మాటలు అనవసరం. అసలు నన్ను అడిగితే నిమ్మకాయలతో పందెం కంటే బత్తాకాయలతో పందెమే కరెక్టరా? ఏమామా? మనకి పేకాడ తప్పితే ఏ పందాలు తెలియరా అల్లుడు. బాబు, అమ్మాయి వచ్చింది. వస్తే రానివ్వండి. పెళ్ళం బాగుండేదేంట్రా? బాబు, నువ్వు అమ్మాయితో మాట్లాడదలుచుకుంటే మాకే అభ్యంతరం లేదు. నాకుందండి, నేను మాట్లాడను. మేమేం అనుకోలే. నేను అనుకుంటానండి, నాకు పెళ్లికి ముందు ఆడపిల్లలతో మాట్లాడుతూ ఇష్టం లేదు. ఇప్పుడేనా? పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడవా? నేను ఆడపిల్లలతో మాట్లాడినాను కానీ పెళ్ళంతో మాట్లాడినానా? పెళ్లికి ముందు మాట్లాడే క్వశ్చనే లేదు. నేను మాట్లాడాలి. ఏంటి అలా మిడిగుడ్లేసుకొని చూస్తున్నావు? అలా తలకే వంచకు, నువ్వు చండాలంగా ఉంది. అదేంటి నువ్వు అంటున్నావు? మీరు కదా అనాలి. మళ్ళీ నీకు మీరు ఒకటా? చూడ్డానికి చాలా బోర్గా ఉన్నావు. సరే, ఇంతకి మీ ఇంట్లో గేదెలున్నాయా? గేదెలేంటి, దున్నపోతులు కూడా ఉన్నాయి. నీ సంగతి ఎందుకులే, ఆ గేదెలు రోజు పేడేస్తాయా? గేదెలు అన్నాక పేడకి ఇంకేమేస్తాయండి? వాటిని పిడకలు కొడతారా? పిడకలు కొట్టడానికి వెనక వైపు పెద్ద గోడ కట్టించాడు మా తాత. దాని మీద పిడకలు గోడ అని పిలుస్తాం. ఇప్పుడు నిన్ను చేసేసుకొని మీ ఊరొచ్చి నేనేం చెయ్యాలి? ఏం చేయాలి? ఆ పేడ మొత్తం పిసుక్కుని పిడకలు కొట్టాలి. పాయింటే, కొట్టాలి. ఆ మాత్రం దానికి నిన్ను నేను చేసుకోవడం దేనికిరా? ఇక్కడ పేడుంది, ఇక్కడ గోడుంది, మరి ఇక్కడే కొట్టుకోవచ్చుగా పిడకలు. అమ్మని ఇది పాయింటే. అదే పాయింట్. సుందర్ తెలుసా, మా ఇంటి పక్కన ఉంటది. ఇప్పుడు అది ఇంటి పక్కన లేదు, హైదరాబాద్ లో ఉంది. ఎలా ఉందో తెలుసా? హైదరాబాద్ సిటీలో ఓ పెద్ద అపార్ట్మెంట్ లో పనిచేసే వాచ్మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయ్య బాబాయ్, ప్రేమించేసిందా? అవును, మరి ఇక్కడుంటే ఏం చేసేది? పిడకలు కొట్టేది. హైదరాబాద్ లో ఉంది కనుక ప్రేమించేసింది. కరెస్టే, అక్కడ పేడ దొరకదు కదా. కదా, పేడ మాత్రమే దొరికే మీ ఇంటికి నేను రాను. నేను కూడా సిటీలో ఉండేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. మరి నేను? మూసుకొని నేను నచ్చలేదని చెప్పే, లేదంటే నేనే చెప్పేస్తాను. నీ పరువు పోతుంది. అయినా నీకేం పరువు పెద్దగా ఉన్నట్టు లేదనుకో. కొంచెం ఉంది, ఇప్పుడు పోయింది. అయినా అంత డల్గొట్టేంటారు బంగారు. దొరికిన చోటల్లో జల్ల కొట్టేసింది. మరి పెళ్లి చూపులంటే ఆఫ్టర్ ఆల్ పల్లం సెలక్షన్ అనుకున్నాను. పార్లమెంట్ ఎలక్షన్ అంత బిల్డప్ ఇచ్చింది. అది ఏమందిరా? మనకు అర్థం కానివి చాలా ఉంది. సిటీ లైఫ్ అంట, లవ్ మ్యారేజ్ అంట. మనకు అర్థమయ్యేది ఏం అనలేదేంట్రా? అందే, పేడ పిసకటం, పిడకలు కొట్టడం. అలా చూడరా, బ్యూటిఫుల్ పల్లెటూర్. ఇటు మన బెమ్మంగాడేనా? కనపట్టలేదా? ఆడే. వెల్కమ్. ఎవరో ఫిగర్ అదిరిందిరా. డార్లింగ్, రీచుడా? జస్ట్ రీచ్డా. ఎక్కడ మన ప్యాలెస్? పక్కనే. ఈ బ్లడీ ఆటో వెళ్ళదు అక్కడికి. అరే బ్రహ్మో, ఇట్రా. హే గైస్, హౌ ఆర్ యు? ఏంట్రా అన్నాడు? ఆడింట్లో గ్యాస్ అయిపోయింది. రే బ్రహ్మో, ఒకసారి ఇట్రారా. 1 minute. డార్లింగ్, యు గో దిస్ వే. అక్కడ ఒక స్మాల్ కెనాల్ ఉంటుంది. ఆ మురికి కెనాల్ దాటగానే మూడోదే మన పాకా ప్యాలెస్. ప్యాలెస్ లో ఎవరుంటారు? నీ మదర్ ఇన్ లా ఉంటుంది. నేను వస్తున్నానని చెప్పు. డార్లింగ్, కమ్ సూన్. వస్తున్నాను. రే ఏంట్రా వేస్ట్ ఫెలోస్ అంతా ఇక్కడ ఉన్నారు? అమ్మాయి ఎవర్రా? షీఈ్ మై వైఫ్. వైఫా? పడిపోయాడు. పడిపోవటం ఏంట్రా బాబు?
నువ్వు చెప్పిన దానికంటే చచ్చిపోవాలి రేయ్, నువ్వు లగరా. నువ్వు రారా. కూల్ కూల్ రా కూర్చో ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అమ్మని పెళ్ళామా యా లవ్ మ్యారేజ్. హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ లో పనిచేసే వాచ్మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సగం పెరిగిన తుమ్మ చెట్లా ఉంటావు నేను ఎలా ప్రేమించిందిరా దానికి కళ్ళజబ్బ ఏమైనా ఉందా? నువ్వు మధ్యన అడ్డురాకు గుడ్ లేదురా సిటీ లైఫ్ హైదరాబాద్ లో అంతే. నేను కూడా సిటీలో ఉండేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. మీకు విషయం చెప్పాలరా ఏడు మీ ఫేస్లు అంటే మీ మొహాలు నాంత బ్రైట్ గా ఉండవనుకోండి, అఫ్ కోర్స్ ఏదో యావరేజ్ గా ఉంటాయనుకో, మిమ్మల్ని చూసి ఈ ఊరమ్మాయిలు ఏ రకంగానూ ఫీల్ అవ్వరు. వై ఏటి కాస్తాయని బాగున్నావా? థ్యాంక్ యూ క్యాట్స్. వై బికాస్ వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఒకే చోట ఆడుకున్నాం, పాడుకున్నాం, స్విమ్మింగ్ చేసాం, ఒకరినొకరు చూసుకున్నాం. ఇంకా ఫీలింగ్స్ ఏమవుతాయిరా? రావు. అదే సిటీలో అయితే అక్కడున్న అమ్మాయిలకి మనం తెలీదు, మనకి వాళ్ళు తెలియదు. సో దాంతో ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. పాయింటర్ బాబాయ్ ఎంతకి ఎలా పెట్టావు? అదో సింపుల్ స్టోరీ. ఓ రోజు నేను జస్ట్ బస్ స్టాప్ లో ఉండగా ఈ బ్యూటీ ఆ బస్ స్టాప్ లో ఉంది. తను స్టైల్ గా ఫోన్ లో మాట్లాడుతోంది. నేను కూడా స్టైల్ గా నా జేబులోంచి నోకియా 514 ఫోన్ తీసి స్టైల్ గా మాట్లాడుతున్నాను. నీకు ఎక్కడరా కొన్నానా? సిటీ వెళ్తే సెల్ ఫోన్ లాంటి వాడాలరా, అప్పుడే అమ్మాయిలు వాడేది. యా ఇలా నేను మాట్లాడుతుంటే తను నా వైపు, తను మాట్లాడుతుంటే నేను ఆమె వైపు చూసుకోవడంతో మా చూపులు కలిశాయి. కలిసిన వెంటనే నేను ఆటోని పిలిచాను. ఒరే ఒకసారి అడగరా ఆటో ఎక్కేసిందేంట్రా? సిటీలో అంతేరా, ఒక్క పరిచయంలోనే ప్రేమించేస్తారు. అలా మా ఇద్దరి ప్రేమ వ్యవహారంలో మొట్టమొదట చూపులు, తర్వాత చేతులు కలుసుకున్న తర్వాత మనసులు కూడా కలుపుకుందామని మా రూమ్కి వెళ్ళాం. కమ్ డార్లింగ్. మనసులు కలిపేసుకున్నారా? అవునరా, అప్పుడే అర్జెంటుగా మా మామయ్యలు వచ్చేసారు. ఒక్క ముద్ద ఒక్క ముద్ద. డార్లింగ్. అవునరే మీ మామయ్యకి నీ రూమ్ ఎలా తెలిసిందిరా? ఎవడో రిపోర్ట్ చేసి ఉంటాడా? ఎడిరే? రిపోర్ట్ కాదురా, ఎవడో చెప్పుంటాడు. వచ్చిన దగ్గర నుంచి మావయ్యలు ఒక్కటే బలవంత పెట్టారా, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని. వాళ్ళంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు చేసుకోకపోవడం న్యాయం కాదని నాకు కూడా అనిపించిందిరా. వై హర్రీ అని అడిగిన నా వైఫ్ ని మా అత్తయ్య బతిమలాడింది. ఎంతమంది మొగుళ్ళే నీకు? కనీసం వీణ్ణైనా చేసుకో. ఆ క్షణమే తన మెళ్ళో మనస్ఫూర్తిగా తాళి కట్టాను. దట్స్ ఆల్. ఇదంతా నిజమేనంటావురే? నాకు డౌటేరా. నాకు కూడా. నాకు రావట్లేదు బ్రహ్మో నువ్వు టాప్ సిటీ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ మన ఊరు నువ్వేరా. కంగ్రాచులేషన్స్. డార్లింగ్ అయ్యా బాత్రూమ్ ఎక్కడా? అంతా ఓపెనే. చెరువి దట్ సైడ్, గోదావరి ఇస్ దిస్ సైడ్. చాయిస్ ఇస్ యువర్స్. కమ్ సూన్ డార్లింగ్. కమింగ్. నా డార్లింగ్ పిలుస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒరే బంగారాజా, పూర్వం ఎలా ఉండేడా? ఈ రాత బాగా మారిపోయిందిరా. దాన్నే బెమరాత్ అంటారా? బ్రహ్మరాత కాదు బ్రహ్మంగా రాత అంటే ఎవడికి వాడు రాసుకునే రాత. ఇప్పుడు నేను రాసుకుంటా. అయితే రాసుకో. ఎక్కడ కాదా సిటీ వెళ్ళిపోతా. వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకుంటా. సిటీలో నీకెవరున్నారా? మాయదాస్ గాడు. మాయదాసా? మాయదాస్ గాడే మన కాముడు కుంకుమగాడు మొహమ్మద్ రఫీ ఎక్కడున్నారు ఇప్పుడు? అంతా మాయదాస్ దగ్గరే ఉన్నారు. వీళ్ళందరిని ఆడే సిటీ తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పించి మరీ పోషిస్తున్నాడు. ఒరే ఒరే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే మయ్య నీడి పోషించిందేంట్రా? ఏదో ప్రశ్నలు అడగొద్దు మధ్యలో. నేను కూడా ఇప్పుడు మన మాయదాస్ దగ్గరికి వెళ్ళిపోతాను. వాడు అక్కడ నా కోసం మంచి అమ్మాయిని చూసి ప్రేమింపు చేసి పెళ్లి చేసి ఉద్యోగం ఇప్పించి మరీ పోషిస్తాడు. ముందు సిటీలో ఒక అమ్మాయి దొరకాలి కదరా. రే చెంబే, ఈ ప్రపంచంలో ఈలాంటి ఎదవకి నీలాంటి పరమ సన్నాసి ఎదవ కూడా ఎక్కడో అమ్మాయిలు పుట్టి ఎదురు చూస్తూ ఉంటారు. మీకే అమ్మాయిలు ఎదురు చూస్తుంటే నాకు అమ్మాయి కాదురా, ఎక్కడో రాజ్ కుమార్ ఎదురు చూస్తూ ఉంటది. ఇది ఖాయం.